దేవా దేవా నీ కృప చొప్పున నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున కృప చొప్పున ఎలా ఉన్నారంటే దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాము. ఏమంటారు చాలా మంది ప్రభువుని ఎదిగిన వాళ్ళు ఏమంటారు తెలిసి ఎలా ఉన్నారంటే దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాం. బాగానే ఉన్నావా అంటే దేవుడు కలవడం గాలి అయింది, నీరు అయింది, భూమి అయింది, ప్రాణం అయింది కలవడం. అది అనుభవంగా ఉన్నవాళ్ళు చెప్పరు, అనుభవం వాళ్ళు చెప్పరు. అనుభవం కలిగిన వాళ్ళు దేవుని వాళ్ళు దైవాలు బాగానే ఉన్నాము అంటారు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమం అంటే ఏదో లోపల పడిపోతానే ఉంటుంది. మన అదుపులో ఉండదు కన్ను. అందుకని ఏ రోజు కాదు ఆ రోజుకే శుభ్రం కడుక్కోవాలి. మనం ఆహారంగా బాగా కడుక్కుంటాము, శుభ్రము. ఇది కూడా పరిశుభ్రంగా మనం హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి అన్నాడు ఇక్కడ. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నా పాపము ఏ పాపం అంటే తల్లి గర్భంలో మన పాపములు పుట్టాం. పాపము ఎప్పుడు పోతుందంటే నీవు మానవుని రక్షణ పొంది ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీటిలో బాప్తిసం తీసుకున్నాక అప్పుడు నీ పాపం పోతుంది. అప్పుడు నీ పాపం పోయినప్పుడు నీ పరిశుద్ధమైన జీవితం జీవిస్తే అప్పుడు దేవుని బిడ్డగా ఉంటాం. అందుకని తల్లి గర్భంలో అందరూ పాపంలోనే జన్మించాం అంటున్నాడు ఇక్కడ. నా పాపంలో నేను జన్మించాను అంటున్నాడు ఇక్కడ. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమం నేను పాపినని నాకు తెలిసే ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా. ఎప్పుడండి? ప్రతిరోజు మన ఆదివారం మన ప్రార్థన పెట్టలేదంటే బాబు లక్కి మళ్ళీ అనుకుంటారు. మన పోయినటువంటి ఆదివారము ఆమె దేవుని పిలుపు బట్టి వెళ్ళిపోయింది. అది దేవుని విరోధమే. ఎవరు వెళ్ళిపోయినా వాళ్ళ పని వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి మన పని మనం జరిగించాలి. అది దేవుని యొక్క లక్షణం. ఆమె ఏదో వెళ్ళిపోయిందండి, ఆయన పని అతికి ఎంత పాపమో తెలుసా? ఎంత పాపం అంటే మీ సంగతి ఏంటంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాము? ఆయన దేవుని సన్నిధికి నా బిడ్డనే నేను పిలుచుకున్నాను, నా పని మీరు ఆపడానికి నీ కదా అధికారం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఎవరు చెప్తాము సమాధానం? గొప్పలో ఉన్నాం, యాదవలో ఉన్నాం, ఎక్కడ పెడతాం అంటాం. అది ఆపడానికి వీల్లేదు, ఆయన పని ఆపడానికి వీల్లేదు. కనుక పొరపాటే ఉంది పెట్టకపోవడం పొరపాటు. అందుకే పొరపాటు మనం ఒప్పుకోవాలన్నా మనం తిరిగి పశ్చాత్తాపం పడాలా. నీకే విరోధముగా నేను పాపము చేసి కాకపోతే రాకపోవడం పాపం, కాతం పెట్టకపోవడం పాపం. అందుకే నీకే నేను విరోధంగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను నీ ఎదుట చెడుతనము అంటే ఇన్ని రకాలు ఉన్నాయండి. చెడుతనం అంటే చచ్చిపోయినా ఈ చెడుతనమేనా మనకి? భూమి మీద పుట్టించాడు, ఏదో తెలుసో తెలియక చేస్తాం. ఇక బతికినంతకాలం ఈ చెడుతనమైనా ఈ చెడుతనం బతికి ఏం బాగుపడతాం, ఏం ఆశీర్వదించబడతాం, ఏ కుటుంబం పూర్తిలో పడతాడు. పరిశీలన చేస్తే ఒప్పుడులోనండి ఇక్కడ దావీదు మహారాజా. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు అగుపడదువు. నేను ఆజ్ఞాపించినప్పుడు నీవు నీతిమంతులుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మూలనుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోను నా తల్లి నన్ను గర్భమును ధరించెను. భూమి మీద మనం తల్లికి పుడతామని మనకు తెలుసా? దేవుడు నా బిడ్డను పుట్టిస్తే నన్ను ఆనందిస్తాను, నన్ను తెలుసుకుంటాను. కనుక నేను ఒక రాజ్యాన్ని స్థాపించాను నా పిల్లల కొరకు. అక్కడ స్థాపించా. ఇక్కడ 60, 70, 80 ఆవేశమంట. బతుకుతా ముక్కుతా మూడుతా ఆవేశమే. అంతవరకే మన ఆవిష్కాలం, తర్వాత లేదు. దేవునికి మనం కలుగుగా. అంతేకాదు ఏమన్నా చాలమ్మా. అంతేకాదు దేవుని పని పురుషులైనా స్త్రీలైనా దేవుని పని పరిపూర్ణ చేసే వరకు ఆపుతారు. అక్కడ
ఆయన పని పూర్తయిన తర్వాత పిలుచుకుంటాడు. ఈసారి నువ్వు చేసిన పని సార్లు నీ వెనకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు రమ్మని పిలుచుకుంటాడు. ఇప్పుడు కాంతం వాళ్ళు ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆమె చిన్ననాటి నుండి ఆ కుటుంబంలో నుండి ప్రార్థన కొరగలు వచ్చింది. ఆమె బిడ్డల కొరకు మరి ఆర్థికంలో కొరకు పిల్లల కొరకు ఆమె మరి ఆమె పెళ్ళైన కాడ నుంచి ఆమె పుట్టిన కాడ నుంచి ఆమెకి మరి వయసు వచ్చిన కాడ నుంచి ప్రాంతంలోనే ఉంది. ఆమె లెక్కేసుకుంటే 60-70 సంవత్సరాల ప్రాంతం గడిపోంది. ఇక చాలు, ఈ ప్రాంతం చాలు అని పిలుచుకున్నాడు. ఆమె నేను స్తోత్రం కలుగును కాక. ఇక మనం చర్యలు చూడండి, ఆ లోటు తీసుకున్నాక మనం ఉంచాడు. ప్రాంతం పూర్తి చేయాలి, చేసే వరకు కూడా మన దగ్గర ఉంచుతాడు. ఆ పని అయిన తర్వాత పిలుచుకుంటాడు, రండి ఇక చాలు అని పిలుచుకుంటాడు. అయితే ఎవరు ఎక్కడ పిలుచుకుంటాడో మనం ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి. అందుకు చేత మనం జీవించే జీవితంలో చాలా జాగ్రత్తగా జీవించుకోకపోతే చాలా నష్టం అండి. తెలుసుకోవాలి.